మజీద్ సందర్శనకు ఆహ్వానం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు జమాత్ అహ్లే హదీస్ తాండూరు జిల్లా వికారాబాద్ ఆధ్వర్యంలో మజీద్ ఏ మహమ్మదియా ఖాన్ కాలనీ నందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ పలువురు మాట్లాడుతూ మసీదుకి ఆహ్వానం మరియు ముస్లిం మతంలో పవిత్రమైన ఖురాన్లో మానవులకు భగవంతుడు ఒకరే అని, అందరూ ఒక గొడుగు కిందనే జీవనం కొనసాగుతున్నామని, అందరూ సమానంగా ఉన్నామని, ఏ భేదభావం లేకుండా అందరూ సమానమని పవిత్ర ఖురాన్లో స్పష్టంగా ఉన్నాయని మత పెద్దలు ఈ కార్యక్రమాన్ని అన్ని మతాలకు అతీతంగా నిర్వహించారు. కార్యక్రమానికి మాహు ఆహ్వానించినందుకు ఈ మజీద్ కమిటీ మరియు జమాత్ కమిటీ అందరికీ ధన్యవాదాలు తెలియపరిచారు. ఇటువంటి కార్యక్రమం వల్ల అందరూ కలిసిమెలిసి గంగా, జమున, తైజీప్ కొనసాగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం, కౌన్సిలర్, ముస్లిం మత పెద్దలు, జమాయిత్ ఈ అహ్లే హదీస్ తాండూర్ ప్రెసిడెంట్ మౌలానా ఖలీల్ యువర్ రెహమాన్, సెక్రటరీ అబ్దుల్ షుకూర్ ఖాన్, ఏటీ సెక్రటరీ మౌలానా షకీల్ ఉమరీ, ట్రెజరర్ మహమ్మద్ బాసిత్ అలీ, సయ్యద్ అబ్దుల్ రఫూఫ్, అబ్దుల్ ఖావీ, ఇర్ఫాన్ ముజాహిద్, అబ్దుల్ ఆజీజ్ ముజాహిదీ, అబ్దుల్ షుకూర్, అబ్దుల్ మనాన్, స్కాలర్స్ మౌలానా అబ్దుల్ ఘనీ, నజీర్ జమాయ్, రషీద్ ఉమ్రీ, మెంబర్స్ ఆఫ్ జమాత్ సీనియర్స్ అబ్దుల్లా ముజాహిద్, అబ్దుల్ సత్తార్, జానిమియా, అర్షద్ అహ్మద్, అబ్దుల్ హన్నాన్, అఖిల్ అహ్మద్, నయీం, మేరాజ్ అహ్మద్, వసీం, సుఫియాన్, ఇషాక్, అబ్దుల్ హసీబ్ ఖాన్, ఫైసల్ ఖాన్ మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. हम जो कुछ भी आज इंसान है, चाहे वो कौन से भी धर्म के हो, चाहे वो भगवान में मानने वाले हो या ना मानने वाले हो, हम सारे लोग एक ही माता पिता के बच्चे हैं, ये कुरान में अल्लाह कहता है. इसके बाद हम देखते हैं जैसा हम सोचते हैं सर कि मुसलमानों का भगवान अलग होगा, हिंदू का भगवान अलग होगा, क्रिश्चियंस का भगवान अलग होगा. अगर ये बात सच होती है सर, मुस्लिम का भगवान ने मुझे ऐसा बनाया तो हिंदुओं का भगवान ये होगा मैं तुझे क्यों कॉपी करूँ, मेरे शक्तियों का उपयोग करके मैं इंसान को और खूबसूरत बनाऊँ. ऐसा नहीं हुआ सर. हम सारे लोग एक जैसे हैं, हम सारे लोगों का शरीर एक जैसा है. इसका मतलब ये जो हमारा शरीर है ये सबसे बड़ा चिन्ह है सर कि हम सारे लोगों को बनाने वाला एक है कहने के लिए. इससे बड़ा चिन्ह कोई और नहीं. वो भगवान जिसने हम सारे लोगों को बनाया है वो कहता है सर जब कभी भी समाज में बुराई फैले तो वो अपनी तरफ से समाज में से एक पुण्य पुरुष को पसंद करता है और उनके द्वारा समाज में अपना संदेश भेजता है. जैसे आज ఆడపిల్ల పుట్టడమే సంబరాలు చేసుకునేవారిగా, ఆడపిల్ల పుట్టడమే అదృష్టంగా భావించేవారిగా में ऐसे प्रोग्राम होते रहने चाहिए और मैं आप बात नहीं है कुरान की जानकारी दी है और अब तक चौथा प्रोग्राम है. इसके पहले तो बड़े बड़े प्रोग्राम भी अरेंज किए हुए हैं, हर प्रोग्राम अटेंड किए हुए हैं.
तो बहुत अच्छा है। बहुत आपके को क्या है काफ़ी कुछ सही नंबरे से ఆ నోటి మాటగా ఈరోజు మనం ఒక్కడే అంటున్నాం దేవుడు, కానీ ఆరాధించిన వాళ్ళు, పూజించిన వాళ్ళు ఒక్కరొక దైవాన్ని చేసుకున్నాం, ఆరాధిస్తున్నాం, చూస్తున్నాం కూడా. దానికి గల కారణం ఏంటంటే ఖురాన్ చెప్తుంది స్పష్టంగా, అక్క కదలకి వారు ఒక్కడు అంటున్నారు కదా, ఆ ఒక్క దైవాన్ని వారు గుర్తించలేదు, గుర్తించాల్సిన విధంగా గుర్తించలేదు, తెలుసుకోవాల్సిన విధంగా తెలుసుకోలేదు. కాబట్టి ఇంతమంది దైవాలను చేసుకున్నారు. వాస్తవానికి ఆ దైవాన్ని ఏ విధంగా గుర్తించాలి? క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే సార్, నాకు సమర్, ఆ దైవం నిరాపేక్షపరుడు, ఎలాంటి అక్కర లేనివాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బాగా దాహం వేస్తే నీళ్లు తాగుతాం, అలసిపోతే నిద్రపోతాం, ఆకలిస్తే అన్నం తింటాం. ఇలాంటి ఆకలి, దప్పిక, కులుపు, నిదుర, ఇలా మనిషికి ఉన్నటువంటి ఎలాంటి బలహీనత లేనివాడు మిమ్మల్ని నన్ను పుట్టించిన వాడు ఆ తర్వాత లంయలిది వలం యూలద్, ఆ దైవానికి ఎవరు సంతానం లేరు, ఆ దైవం కూడా ఎవరు సంతానం కాదు. వలం ఎప్పుడు లబ్బు కుట్టుకున్నారు. ఇకపోతే ఆ దైవాన్ని పోలినది ఈ భూమి ఆకాశాలు ఏది లేదు, ఆయనకు సాధ్య సమానుడు లేదు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు అనేవాడు సమస్తాన్ని పుట్టించేవాడే కానీ పుట్టేవాడు, సమస్తానికి మరణాన్ని ఇచ్చేవాడే కానీ మరణించినవాడు, సమస్తాన్ని చూస్తున్నాడు, ఆయన మన కంటికి కనిపించడు. అలా కంటికి కాదరాని ఆ దైవాన్ని పోయినటువంటి ఎలాంటి రూపము, విగ్రహము, చిత్రపటము ఈ భూమి ఆకాశాల్లో ఏదీ లేదు. ఐదు ఆయన మనిషిలాగా భూమి లేదు. ఈ విధంగా యథార్థంగా మనం దైవాన్ని గుర్తించి ఆ దైవాన్ని ఆరాధిస్తూ మంచి పనులు చేస్తూ చనిపోయాము అంటే మనకు శాశ్వత पहले हदीस जो प्रोग्राम ऑर्गेनाइज किया है यहाँ मस्जिद में विजिट द मस्जिद प्रोग्राम के नाम से बहुत अच्छा लगा। यहाँ पर सोसाइटी में कैसा रहना है, अच्छाई क्या है, बुराई क्या है, और कुरान क्या बताया है और कुरान में क्या है, ये सब चीज़ बहुत अच्छी तरह से हम लोगों को समझाया गया है। और मैं पूरे अवाम से गुजारिश करता हूँ आप भी आइए यहाँ पर जो बताने वाले अच्छी तरह से बता रहे हैं कि इसका लाइफ क्या है, आफ्टर लाइफ क्या है, हर चीज़ बहुत अच्छी तरह से ये लोग समझाए और ये बहुत अच्छा कार्यक्रम है। मैं तहे दिल से ऑर्गेनाइजर्स का शुक्रिया अदा करता हूँ, जमात का तहे दिल से शुक्रिया अदा करता हूँ। ऐसे प्रोग्राम्स करने से पूरे लोग मिलजुल के रह सकते हैं और कैसा रहना है, क्या करना है, हर चीज़ भी अपन समझ सकते हैं। और कुरान क्या बताना चाह रहा है यहाँ पर बहुत अच्छी तरह से डिस्प्ले किया है। मैं तांडुर के आवाम से गुजारिश करता हूँ आप लोग भी आइए और यहाँ पर ये देख के आप लोग भी समझिए मैं बताते हुए ऐसे प्रोग्राम आने वाले दिनों में भी आप करना है। यूथ को भी इसमें इन्वॉल्व करके यूथ को भी ये सारे चीज़ बताइए। मैं फिर एक बार तहे दिल से जमात का बहुत बहुत शुक्रिया अदा करता हूँ। अल्लाह నాటి పెద్దలందరూ కూడా ఒక మ్యూజియం ఏర్పాటు చేసి ఆ మ్యూజియంలో హిందువులు ముస్లింతో కలిసి మరి ఏదైతే సమాజం ఏ విధంగా ఉండాలి, సమాజంలో మనుషులు మంచితనాన్ని పెట్టుకొని చెడుని ఎట్లయితే వదిలేయాలని చెప్పి చాలా చక్కగా మ్యూజియంలో అన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది. నిజంగా తాండూరులో కూడా రంజాన్ పండుగ సందర్భం కానీ ఉగాది పండుగ సందర్భాలు ఏ పండుగ వచ్చినా కూడా అటు మైనార్టీ పెద్దలు ఇటు హిందూ పెద్దలందరూ కూడా కలిసిమెలిసి తాండూరుతో పాటు మన తెలంగాణ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున మరి పండుగలు జరుపుకుంటాం. ఈరోజు కూడా ఏదైతే ఎగ్జిబిషన్లో ప్రతి దగ్గర కూడా మరి వారు చెప్పింది చాలా సంతోషమైన విషయాలు చెప్పినారు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మంచిని పెట్టుకొని చెడును వదిలిపెట్టి అందరం కూడా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో సో మిల్కే అయినా बोलके కొంచెం ఎగ్జిబిషన్ అయితే बहुत अच्छा है। ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ఈరోజు మన తాండూరు నందు ఉన్నటువంటి మస్జిద్ మహమ్మదియా అల్-హదీస్ మస్జిద్ నందు నిర్వహించినటువంటి ఈ మా మస్జిద్ సందర్శన ఆహ్వానం అన్న పేరుతో ఏదైతే ఈ కార్యక్రమం చేపట్టామో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేడు మన సమాజంలో ఉన్నటువంటి హిందూ ముస్లిం క్రైస్తవ అన్న భేదభావం లేకుండా ఖురాన్ చెప్తున్నటువంటి సందేశం ఏంటంటే నేడు మన ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఒకే జంట సంతానమని
కలిసిమెలిసి ఉండాలని, అన్నదమ్ముల వలె రక్త సంబంధికుల వలె కలిసిమెలిసి ఉండాలని, అలా జీవిస్తే నేడు మన సమాజంలో దూరమైనటువంటి శాంతి, సామరస్య, సోదర భావాలను పెంపొందించుకొని ఒక మంచి సమాజాన్ని మనం తీసుకురాగలము అన్న ఉద్దేశంతో ఈరోజు హిందూ, ముస్లిం, క్రైస్తవ అన్న భేదభావం లేకుండా అందరినీ మా ఈ మస్జిద్ ఆహ్వాన కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా నేడు ఈ సమాజంలో ఈ ప్రోగ్రాంలో భాగంగా మానవాళికి తెలియజేసినటువంటి మరొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవుడు యొక్క జీవిత లక్ష్యం ఏంటి, మానవుడు ఈ జీవితం శాశ్వతం కాదని, పరలోక జీవితమే శాశ్వతమని, ఆ పరలోక జీవితానికి సోపానం ఏంటనే తదితర అంశాలు కూడా ఈ కార్యక్రమంలో భాగంగా సర్వ మానవాళికి తెలియజేయడం జరిగింది. जमात अहले हदीस की तरफ से एक कोशिश की गई मस्जिद मोहम्मदी में कि एक अवेयरनेस प्रोग्राम रखा जाए। जैसा कि आज के माहौल में एक बहुत बड़ा गैप समाजों के बीच आ रहा है, मज़हबों के बीच आ रहा है। मज़हब इस्लाम को जानने के लिए बहुत से लोग बेचैन हैं, लेकिन उनको ख़रीद नहीं किया जा रहा। वही इसी सिलसिले में आज एक प्रोग्राम रखा गया, एक्सप्लेन किया गया। हमारे हम वतनी भाइयों को, हिंदू भाइयों को बुलाया गया यहाँ पर, इस्लाम के बारे में जानकारी दी गई, अज़ान, नमाज, रोज़ा जो कुछ भी है उसके बारे में जानकारी दी गई, और मस्जिद क्या है, मस्जिद किस लिए बनाई गई है, मस्जिद में क्या किया जाता है, ये सब चीज़ें उनके सामने रखी गई। इंशाअल्लाह हम उम्मीद करते हैं हमारा जो प्रोग्राम रखा गया है हमारे हिंदू भाइयों तक भी एक मैसेज पहुँचा आज कि मस्जिद किस लिए है। मस्जिद सिर्फ़ और सिर्फ अल्लाह की बड़ाई बयान करने के लिए, इबादत के लिए है, ना कि कोई दूसरी एक्टिविटीज़ के लिए। और उसके अलावा मज़हब इस्लाम एक वसी दायरा है जिसके अंदर हर चीज़ जो है समा जाती है, चाहे वो ज़िंदगी के कोई शोबे हयात में हो। इंशाअल्लाह उम्मीद करते हैं इस प्रोग्राम से हमारे गैर भाई भी इस्तेफ़ादा करे होंगे। उम्मीद करते हुए ये जो प्रोग्राम रखे हैं सब मिलकर मैं उन तमाम लोगों का शुक्रिया अदा करता हूँ। अल्लाह बरकातहू। अल्हम्दुलिल्लाह आज जमीयत अहले हदीस के जानिब से विज़िट फॉर मस्जिद प्रोग्राम रखा गया था। अल्हम्दुलिल्लाह तमाम अफराद की कोशिशों और उनके दावतनामाओं के पहुँचाने की बिना पर तमाम मज़ाहिब वाले यहाँ पर तशरीफ़ लाए थे, और जितने भी अफराद इसके अंदर खिदमत अंजाम दिए इनका फ़र्दन मैं शुक्रिया अदा करता हूँ जमीयत अहले हदीस के जानिब से। और जमीयत अहले हदीस हमेशा हिंदू, मुस्लिम, सिख, ईसाई भाईचारगी की बात करता है, और हमेशा लोगों के दरमियान हक़ और सही तालीम पेश करने के लिए हमेशा कोशा रहता है। अल्लाह ताला से दुआ में रब्बुल आलमीन हम छोटी मोटी कोशिशों को अपने बारगाह में कबूल फरमा ले और हमारी नजात का दरिया बना दे। अस्सलाम वालेकुम।